సో ఎవరైనా న్యూ జాయినీస్ ఉన్నారా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు? ఎనీవన్ ఇస్ దేర్? And అంబిక ఓకే, నేను ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడరండి. నేను ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నానండి. ఓకే ఓకే ఫైన్. మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు పవర్ బిఐ? ఎనీ ఐడియా? యాక్చువల్లీ నేను కాగ్నోస్ కొంచెం ఐడియా ఉంది. ఓకే కొద్దిగా పవర్ బిఐ నేర్చుకుని పవర్ బిఐ త్రూ జాబ్ ఏదైనా సెర్చ్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, మీకు విఎల్ఆర్ ఎలా ఎలా తెలుసు అండి? నేను అంటే ఫ్రెండ్ నాకు షేర్ చేశారు, ఇలా క్లాస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని. ఓకే ఓకే సో లింక్ షేర్ చేస్తే నేను ఈరోజు ఓకే ఓకే జాయిన్. ఫైన్ అండి. సో ఈరోజు థర్డ్ క్లాస్ అండి. ఓకే, నిన్న మొన్న 2 క్లాసులు జరిగాయి. ఓకే, సో చాలా మినిమల్ సబ్జెక్ట్. మొన్న వచ్చి డెమో సెషన్ అండి. మొన్న ఏమి సబ్జెక్ట్ ఏమి స్టార్ట్ చేయలేదు. నిన్న ఎస్టర్డే యాక్చువల్గా సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే, సో మీ ఈ 2 రికార్డింగ్స్ ఇట్ విల్ బి దేర్ ఇన్ యూట్యూబ్లో దొరుకుతాయి. అండ్ ఈవెన్ యూ విల్ బి హ్యావింగ్ ద లింక్స్ ఆల్సో. వెంకట్ గారు పంపిస్తారు, కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ వెంకట్ గారు. ఓకే, సో ఐ విల్ షేర్ హిజ్ నంబర్. ఓకే. అండ్ ఎస్క్యూఎల్ కూడా నేర్పిస్తారండి. సారీ, నేను ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యాను. నో వరీస్, ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈవెన్ డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారండి. ఓకే. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో సపోర్ట్ ఐ మీన్ సపోర్ట్ అంటే ఎలా ఎలా క్రాక్ చేయాలి అంటే ఇంటర్వ్యూని హెల్ప్ చేస్తారా అని అడుగుతాం. ఎలా ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేయాలి అంటే, ఇంటర్వ్యూ యూ నీడ్ టు క్రాక్ ఇట్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అండి. ఓకే, సో ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, ఇంటర్వ్యూలో ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ అడుగుతారు, ఇవన్నీ నేను క్లాస్లో డిస్కస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈవెన్ నేనే క్వశ్చన్స్ అడుగుతుంటాను ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే ఓకేనండి. ఓకే, ఇంకెవరన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? ఎనీ న్యూ జాయినీస్కి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? కమాన్ కమాన్. హలో సార్, ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తా అన్నారు కదా అవును సార్. ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే ఎలా సార్? దట్స్ వాట్, మీకు క్లాస్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. అంటే ఎన్ని మీకు డేస్ ఉండొచ్చు సార్ క్లాసెస్? మీరు క్లాసెస్ ఎన్ని రోజులు ఉండొచ్చా? డౌట్ సెషన్ హీ కెన్ కండక్ట్ ఇట్. వెంకట్ గారు విల్ కండక్ట్. మీకు ఎప్పుడైనా డౌట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, యాజ్ ఎ గ్రూప్ యూ కెన్ డిస్కస్ అండ్ యూ కెన్ ఇన్ఫార్మ్ హిమ్, సో హీ కెన్ టేక్ ద క్లాస్ ఆన్ దస్ వన్. అంతే కదా. సార్ అర్థమైందా? సార్ యా, సార్ గుడ్ ఈవినింగ్. ఈ బ్యాచ్ 38 బ్యాచ్ అన్నారు కదా అవును. సార్, ఇప్పటి వరకు మీరు కండక్ట్ చేసిన బ్యాచ్ లో ఎంతమంది పవర్ బై మీద జాబ్ తెచ్చుకోగలరు సార్? యాక్చువల్లీ చాలా అంటే మంది మీకు ప్లేస్ అయ్యారండి. చాలా అదే సార్, మంది అదే ప్లేస్ ఓకే. అయ్యారు. నేను ఆల్మోస్ట్ ఒక 600 అలా ట్రైన్ చేస్తుంటాను. ఓకే. ఓకే, చాలా మంది ప్లేస్ అయ్యారు. అండ్ ఎక్కువ ప్యాకేజ్ ఎంత ఏంటండి? హలో, ప్యాకేజ్ ఎంత చూస్తే ప్యాకేజ్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీవియస్ ప్యాకేజ్ అండి. మేజర్లీ అదే కన్సర్న్. ఓకే, నీ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ప్యాకేజ్ 1.5 lakh అలా ఉందనుకో, యూ విల్ నాట్ గెట్ 15 lakhs ఫర్ షూర్. సో చాలా మంది, నా ఫస్ట్ స్టూడెంట్ అయితే 9 lakhs వచ్చింది ఎప్పుడు 2021లో. విఎల్ఆర్ నుంచి నా ఫస్ట్ స్టూడెంట్కి 9 lakhs ఇన్ఫోసిస్లో ప్లేస్ అయ్యారు అమ్మాయి. ఓకే, దాని తర్వాత ఇంకా యాక్సెంచర్, ఇలా డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు విత్ 10 lakhs, 12 lakhs, 15 lakhs, 7 lakhs, 4 lakhs, ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్లో ప్లేస్ అయ్యారు. కానీ ద ప్యాకేజ్ ఇస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ప్రీవియస్ ప్యాకేజ్. ఓకే సార్ Hmm. హలో సార్. సార్, ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు కూడా ఎవరైనా ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారా సార్? నాన్ ఐటీ వాళ్ళు కూడా నాన్ ఐటీ ప్లేస్ అవుతారు. సి దిస్ ఇస్ ఓకే. కంప్లీట్లీ ప్యూర్లీ ఆన్ ద నాలెడ్జ్ కదా మీరు ప్లేస్ అవడానికి. మెయిన్ రీజన్ అదొకటే కదా. సో ఇట్స్ ఐటీ ఆ నాన్ ఐటీ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. ఓకే.
ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్? ఎనీ జనరల్ క్వశ్చన్స్? ఇంకెవరున్నారు Power- న్యూ జాయిన్? న్యూ పవర్ జాయిన్ బిఐ అంటే అందులో ఇంకేమేమి ఉంటాయి? అందులో పవర్ బిఐ పవర్ బిఐ అంటే హలో పవర్ బిఐ అంటే ఇంక్లూడ్ అందులో ఎక్సెల్ అవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఎక్సెల్ ఇంక్లూడ్ అయి ఉంటాయా? నో, ఐ హావ్ నాట్ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్ బ్రదర్. పవర్ బిఐ అంటే చాలా డొమైన్స్ ఉంటాయంట కదా, సో పవర్ బిఐలో చాలా డొమైన్స్ ఉంటాయా? six నో, over పవర్ బిఐ tools. ఇస్ రిపోర్టింగ్ టూల్ అండి. ఓకే, పవర్ బిఐలో ఇంకేముండవు, పవర్ బిఐ ఒకటే ఉంటుంది. పవర్ బిఐ ఇస్ రిపోర్టింగ్ టూల్. పవర్ బిఐ కెన్ ఫెచ్ డేటా ఫ్రమ్ అదర్ డిఫరెంట్ డేటా సోర్సెస్. ఓకే, okay, got it. Next, any other questions? నిన్న ఏం డిస్కస్ చేసాం? కమాన్, ఈరోజు థర్డ్ క్లాస్ రైట్? నిన్న ఏం డిస్కస్ చేసాం? కమాన్, గో ఆన్ గైస్, మాట్లాడండి ఈరోజు. పవర్ బిఐ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది, ఓకే, అండ్ డేటా ఎలా ఫెచ్ చేయాలి, అండ్ లోడ్ ఎలా చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు పవర్ క్వరీ ఎడిటర్ లోకి వెళ్తుంది, అంతవరకు చెప్పారు. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది మాత్రం ఫ్యూచర్ లో చెప్తారు. సార్ ఓకే, డేటా ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ ఇంటూ మోడల్స్ అవి ఎలా చేయాలి, పివోట్ టేబుల్స్, మోడలింగ్ ఇవి చెప్పారు. ఓకే. సో నా స్క్రీన్ షేర్ చేస్తున్నా. నేను నిన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను, అది మళ్ళీ ఈరోజు చూపిస్తాను మీకు. సో ఇక్కడ మోడల్ అని రాశాను చూసారా, లోడ్ ఇంటూ మోడల్ అని. సో ఇప్పుడు ఈ మోడల్ ఏంటో అర్థమైందా మీకు? వాట్ ఈస్ దిస్ మోడల్ అనేది అర్థమైందా? ఎస్ సార్. సార్ లోడ్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, లోడ్ కాన్సెప్ట్. ఓకే, ఫైన్. సో ఇది అందరికి అర్థమైందా? హలో గైస్, మాట్లాడాలి ప్లీజ్, బికాస్ Yes, నేను sir. మీకోసమే చెప్తుంది ఇవన్నీ. Yes, sir. యూ గైస్ నీడ్స్ టు స్పీక్. సో యాక్చువల్లీ మనం ఏం చేస్తాం అంటే డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఓకే, నువ్వు ట్రాన్స్ఫార్మ్ బటన్ మీద క్లిక్ చేస్తే దట్ విల్ టేక్ యూ టు ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే దట్ విల్ టేక్ యూ టు మోడల్ అండి. దట్ విల్ టేక్ యూ టు మోడల్. సో లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంట్రా అంటే యూ డజంట్ రిక్వైర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్ పర్టికులర్ డేటా. కానీ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే యూ కెన్ డూ ఇట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళొచ్చు, బ్యాక్ నుంచి ఫ్రంట్కి రావచ్చు. బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ పవర్ క్వెరీ ఎడిటర్, ఫ్రంట్ ఈజ్ నథింగ్ బట్ మోడల్. క్లియర్? ఈ పర్టికులర్ పీస్ క్లియరా? ఈ పర్టికులర్ లైన్ ఐటమ్ ఏదైతే ఉందో అది క్లియరా? ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలనేది నేను ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, మనం దాని గురించి ఎక్కువ ఇన్ డెప్త్ లో మాట్లాడుకుంటాం. ఓకే, ఫైన్. Let's go to your file. Okay, but నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. ఎస్ వినిపిస్తుందండి. ఓకే. సో దిస్ వన్ ఈస్ ద మోడల్ అండి. ఓకే, సో మనం పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు?
వాట్ వీ నీడ్ టు డూ? ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది కదా సార్, దాన్ని సో క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే దట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. కరెక్ట్. సో సార్ మరి రిపోర్ట్ వ్యూ అంటే ఏంటి సార్? రిపోర్ట్ వ్యూ అని చెప్పారు కదా. రిపోర్ట్ వ్యూ ఇస్ దిస్ వన్ ఓన్లీ. ఇక్కడ టోటల్ మళ్ళీ వ్యూస్ ఉంటాయి. ఇక్కడ దిస్ వన్ ఇస్ రిపోర్ట్ వ్యూ, దిస్ వన్ ఇస్ టేబుల్ వ్యూ, దిస్ వన్ ఇస్ మోడల్ వ్యూ, దిస్ వన్ ఇస్ DAX query వ్యూ. ఓకే, మోడల్ Understood. వీకి రిపోర్ట్ కన్ఫ్యూజ్ గా ఉంది సార్. ఏంది? సో Model దిస్ wiki విండో ఈజ్ మోడల్ అండి. ఓకే, దిస్ విండో ఈజ్ మోడల్ విండో. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. మోడల్ విండో ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ అండి. ఓకే, సో ఓకే పవర్ క్వెరీ ఎడిటర్ విండో ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ ఎండ్ అండి. సో ఫ్రంట్ ఎండ్ లోనే యూ విల్ బి Okay, సీయింగ్ రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ. ఓకే, మోడల్ వ్యూ ఇస్ నథింగ్ బట్ డేటా మోడలింగ్ వ్యూ అండి. ఓకే, అండ్ దిస్ వన్ ఇస్ DAX query వ్యూ. సో ఇదంతా ఫ్రంట్ ఎండ్ లో ఉంటది. ఓకే, మీరు ఫ్రంట్ ఎండ్ లోనే రిపోర్ట్స్ బిల్డ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ లో ఏం చేయరు. బ్యాక్ ఎండ్ లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. క్లియర్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే క్లీన్జింగ్ ఆఫ్ ద డేటా. అలాగా ఏమన్నా కాలమ్స్ కావాలనుకుంటే తీసుకురావటం, లేకపోతే డిలీట్ చేసుకోవడం, అలాంటివన్నీ అక్కడ చేస్తాం. ఓకే, ఓకే ఓకే సార్. యాక్చువల్లీ నేను ఇది పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకున్నాను. నాకు 3 వ్యూస్ వచ్చాయి సార్. రిపోర్ట్ వ్యూ, డాటా వ్యూ అండ్ మోడల్ వ్యూ. ద లాస్ట్ DAX వ్యూ అనేది రాలేదు. చెప్తానులేండి అది ఎలా తీసుకురావాలో. ఓకే 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 ఫైన్. ఇప్పుడు మనం పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉన్నామండి. ఈ రోజు నుంచి మనం ఈ రిబ్బన్స్ అన్ని వీటి గురించి మాట్లాడుకుంటాం. మనకి ఏవేవి అయితే కావాలో అవన్నీ వాటి గురించి మాట్లాడతానండి. ఓకే, ఫస్ట్ మీరు డేటాని లోడ్ చేసేటప్పుడు డేటాని తీసుకొచ్చేటప్పుడు పవర్ బిఐలోకి పవర్ క్వెరీ ఎడిటర్ లో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్ అండి. డేటా టైప్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? టెక్స్ట్, నెంబర్స్, డెసిమల్ నెంబర్స్. డేటా కరెక్ట్ క్యార్, వేర్ క్యార్. కరెక్ట్. టీచర్ టెక్స్ట్ డేటా, String న్యూమరికల్ types. డేటా. కరెక్ట్. ఇక్కడ చాలా మినిమల్ డేటా టైప్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా మినిమల్ డేటా టైప్స్ ఉంటాయి. మీరు మీన్స్ ఇఫ్ యూ కంపేర్ ఎనీ SQL ఆర్ ఎనీవేర్, యూ గో ఎనీవేర్, అక్కడ ఉన్న డేటా టైప్స్ కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అండ్ డేటా టైప్ మళ్ళీ చెప్తున్నా మీకు ఇస్ నథింగ్ బట్ ఈ కాలంలో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది అనేది ఆ డేటా టైప్ చెప్తుందండి. ఈ కాలంలో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఒకవేళ టెక్స్ట్ డేటా ఉందా, న్యూమరికల్ డేటా ఉందా, లేకపోతే డేటా ఉందా, డేట్ అండ్ టైం ఉందా. సో ఇదంతా ఆ డేటా టైప్ మీకు చెప్తుందండి. డేటా టైప్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ యూ. ఓకే, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్? ఓకే, సో ఎక్కడ ఉంటుంది ఇక్కడ డేటా టైప్? ఇక్కడ 1 2 3 అని కనబడుతుందా? సో దట్ ఈస్ ద డేటా టైప్ అండి. ఇక్కడ ABC అని కనబడుతుందా? దట్ ఈస్ ద డేటా టైప్ అండి. సో వాట్ ఈస్ దిస్ ABC అనేది తెలుసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ టెక్స్ట్ అండి. ABC అంటే టెక్స్ట్, 1 2 3 అంటే హోల్ నెంబర్. సో లైక్ దట్ పర్సంటేజెస్ ఉండొచ్చు. సో నెక్స్ట్ డెసిమల్ నెంబర్స్ ఉండొచ్చు, డేట్ అండ్ టైం ఉండొచ్చు, డేట్ ఉండొచ్చు, టైం ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ బి హ్యావింగ్ టెక్స్ట్, ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, బులియన్ వాల్యూస్ ఉంటాయి. మనం ఇది డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. వీటి చుట్టూనే ఎక్కువ తిరుగుతుందండి డేటా టైప్స్. ఓకే, చాలా మినిమల్. ఓకే, వీటి చుట్టూనే తిరుగుతుంది. ఓకే, విల్ బి నాట్ హ్యావింగ్ క్యార్, వేర్ క్యార్, ఎన్ వేర్ క్యార్ ఇలా ఏముండవు. ఓకే, ఆ మూడు డిఫరెంట్ డేటా టైప్స్. బట్ అలాగా ఇక్కడ ఏముండవు. అంటే విచ్ విల్ అప్లై టు ద స్ట్రింగ్, కానీ ఇక్కడ ఓన్లీ 1 డేటా టైప్, దట్ ఈస్ టెక్స్ట్. ఓకే, సింపుల్, వెరీ మచ్ సింపుల్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏ డేటాబేస్ కన్నా వెళ్ళారనుకోండి, ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ దట్ స్ట్రక్చర్, టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి యూ నీడ్ టు అసైన్ ద డేటా టైప్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్. ఫస్ట్ మీరు స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ కాలమ్స్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాతే డేటాని అసైన్ చేయగలుగుతారు అందులోకి. am I right? yes, no? ఎస్ కానీ పవర్ బిఐలో ఏం జరుగుతుందిరా అంటే వీఆర్ గెట్టింగ్ ద డేటా కదా, వీఆర్ గెట్టింగ్ ద డేటా from another source. Yes, no? We are fetching the data from another source.
అక్కడ ఏం జరుగుతుందంటే డేటా వస్తుంది, ఫస్ట్ డేటా వస్తుంది. డేటా వచ్చిన తర్వాత డేటా మీద బేస్ చేసుకొని పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ ద డేటా టైప్స్ అండి. యూ నో నీడ్ టు క్రియేట్ ఎనీ డేటా టైప్స్. మీరు ఏం డేటా టైప్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ ద డేటా టైప్స్, ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. బట్ ద పాయింట్ హియర్ ఇస్ అది అసైన్ చేస్తున్న డేటా టైపు మీరు మీకు కావాల్సిన మీ రిక్వైర్డ్ డేటా టైప్ కాదా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంతే. ఓకే, సో ఇట్ విల్ అసైన్ ఆల్, అన్ని కాలమ్స్ కి ఇది అసైన్ చేస్తుంది. అది కూడా కరెక్ట్ డేటా టైప్ ని అసైన్ చేస్తుంది. కానీ కొన్ని సినారియోస్ లో మీకు ఆ డేటా టైప్ అవసరం లేదు, వేరే డేటా టైప్ కావాలనుకో, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు అది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? అండ్ డేటా టైప్స్ ని చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వన్ మోర్ థింగ్, గ్రౌండ్ రూల్ ఒకటి చెప్తాను వినండి. ఓకే, సో టెక్స్ట్ డేటా కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్ అండి. ఏబిసిని యూ కెనాట్ కన్వర్ట్ ఇంటూ నెంబర్. 1 2 3ని మాత్రం యూ కెన్ కన్వర్ట్ ఇంటూ టెక్స్ట్. సో ఇప్పుడు నేను ఈ 1 2 3ని టెక్స్ట్ గా సెలెక్ట్ చేశాను అనుకోండి. సో డేటా టైప్ చేంజ్ అయిందా? డేటా టైప్ చేంజ్ అయిందా? Yes, yes. సో డేటా టైప్ చేంజ్ అయింది అండ్ ఇట్ ఈస్ నాట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్ కదా. ఎర్రర్ ఏం కనబడట్లేదు, రైట్? మనకి నెంబర్స్ అయితే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని హోల్ నెంబర్ గా కన్వర్ట్ చేశాను అనుకో, టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్ అండి. టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. సో ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, దిస్ ఇస్ వన్ గ్రౌండ్ రూల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ హియర్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదైతే ఉంటుంది. ఓకే, క్లియర్? Yes. సో ఇలా మనం డేటా టైప్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అండి అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. ఓకే, అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ చేంజ్ ద డేటా టైప్స్. ఓకే, సో కాన్సన్ట్రేట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే, సో డేటా టైప్స్ ఇక్కడ అసైన్ చేయొచ్చు అండ్ ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్. మీరు ఏదన్నా కాలం కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్. నేను ఇంకా కొన్ని ప్లేసెస్లో చూపిస్తాను, ఆటోమేటిక్గా ఎలా డేటా టైప్ తీసుకురావాలో కూడా చెప్తాను కొన్ని రోజుల్లో. ఓకే, సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసినా కానీ చేంజ్ అవుతుంది. ఇంకొక వన్ ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాను లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్ అండి. దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్. ఓకే, నౌ కమ్ టు హోమ్ రిబ్బన్. హోమ్ లో వీ హ్యావ్ డిఫరెంట్ ప్యాన్స్ ఉన్నాయి. లైక్ మీన్స్ హోమ్ లో దస్ క్లోజ్ ఉంది. సో ఈ క్లోజ్ అనేది అట్ లాస్ట్ నేను చెప్తానండి. ఈ క్లోజ్ అనే ఆప్షనే మనకి పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి ఇట్ విల్ టేక్ యూ టు మోడల్ అండి. పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి ఇట్ విల్ టేక్ యూ టు మోడల్. ఓకే, మోడల్లోకి తీసుకొని వెళ్ళేది ఈ క్లోజ్ అండి. సో అట్ లాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనం ఇంకా అసలు ఏం ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేయలేదు కదా. ఎస్ నో? Yes. ఓకే, ఆర్ యూ గైస్ ఆర్ విత్ మీ ఎవ్రీవన్? ఎనీ డిస్టర్బెన్స్, ఎనీథింగ్? No, sir. Clear. ఓకే, No disturbance, Narendra. ఫైన్. సో ఇక్కడ న్యూ క్వరీ అని ఉందండి. సో న్యూ క్వరీలో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ సోర్స్, ఇంకోటి రీసెంట్ సోర్స్, ఇంకోటి ఎంటర్ డేటా. సో న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా అండి. మీరు నిన్న ఫ్రంట్ ఎండ్ లో గెట్ డేటా చూసారు, రైట్? Yes, sir. సో సేమ్ థింగ్ అండి. న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా. ఇట్ విల్ కనెక్ట్ టు గెట్ డేటా ఓన్లీ. ఓకే, సో గెట్ డేటా ఈస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అండ్ ఈవెన్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అండి. Okay, like that so many options will be there in the back end and in the front end also. Okay, so if you want to connect again, ఇప్పుడు నేను ఒక ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేయాలనుకుంటున్నా. సో కనెక్ట్ చేస్తున్నా. సో ఈ మెచ్ శాంపుల్ డేటాని నేను తీసుకురావాలనుకుంటున్నా. సో వర్క్ బుక్ లో ఏముంటాయి? వర్క్ షీట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ షీట్ కంటైన్స్ డేటా. సో ఇలా 5 వర్క్ షీట్స్ ఉన్నాయి. ఆల్ ద 5 వర్క్ షీట్స్ నేను తెచ్చుకోవాలనుకుంటున్నా. ఐ విల్ గెట్ ఇట్. సో కానీ ఇక్కడ ఓన్లీ ఓకే అనే ఆప్షనే ఉంది. నిన్న మనం లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా 2 చూసాం. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? సరే, అది బిజినెస్ సంబంధించిన షీట్, ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన షీట్ కాబట్టి ఓకే ఉందని నేను అనుకుంటున్నాను. నో డేటా మీన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఇట్ షుడ్ బి లైక్ సేమ్ కదా, సేమ్ ఆప్షన్ ఉండాలి. అక్కడ సింగిల్ షీట్ ఉంది కాబట్టి No.
ఆల్రెడీ మనం ఇక్కడ పవర్ క్వెరీ కరెక్ట్. ఆల్రెడీ మనం ట్రాన్స్ఫార్మ్ డేటాలో ఉన్నాం, ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ లో ఉన్నాం, లోపల ఉన్నాం మనం. అప్పుడు మనకి లోడ్ ఎలా అయింది, డేటా లోడ్ అవ్వదుగా. ఇట్ విల్ కమ్ టిల్ ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్ కదా. కరెక్ట్ గైస్? Yes, yes. Correct, correct. It will come till Power Query Editor. Okay. Right. So it will not load. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో క్లిక్ ఆన్ ఓకే కొట్టానంటే ఇట్ విల్ కమ్ ఓన్లీ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఫ్రంట్ ఎండ్ లోకి ఏం రాదు. సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఒక 7 టేబుల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ సీ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ ఓన్లీ 1 టేబులే ఉంది. సో ఇప్పుడు నేను లోడ్ చేసిన అన్ని టేబుల్స్ ఫ్రంట్ ఎండ్కి రావు, బ్యాక్ ఎండ్ లోనే ఉంటాయి. బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి మనం తీసుకొని రావాలి. గాట్ ఇట్? Yes, sir. ఓకే. న్యూ సోర్స్ వచ్చి మీన్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు బ్యాక్ ఎండ్ లో అయినా ఫ్రంట్ ఎండ్ లో అయినా డేటాను కనెక్ట్ చేసుకోవాలంటే న్యూ సోర్స్ ని క్లిక్ చేసేయండి. లేకపోతే ఫ్రంట్ ఎండ్ లో అయితే గెట్ డేటా, బ్యాక్ ఎండ్ లో అయితే న్యూ సోర్స్. ఈ రెండిట్లో మీరు ఏది క్లిక్ చేసినా ఓకే, డేటాని మీరు పవర్ బిఐలోకి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ సోర్సెస్. సో రీసెంట్ సోర్సెస్ వల్ల యూజ్ ఏంట్రా అంటే, రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ద లిస్ట్ విల్ బి అవైలబుల్ హియర్. ఓకే. రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఐఎమ్ డిలీటింగ్ దస్ వన్. డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి డిలీట్ కొట్టచ్చండి. రైట్ క్లిక్ కొట్టి డిలీట్ కొడితే ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో మీరు డిలీట్ అని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయినట్టు. సో నౌ ఇప్పుడు డేటా 2 నేను తీసుకురావాలనుకో, ఐ కెన్ డూ ఇన్ 2 ways. ఒకటి న్యూ సోర్స్ లోకి వెళ్ళొచ్చు, అంతే కదా. న్యూ సోర్స్ లోకి వెళ్తే వీ విల్ బి గెట్టింగ్ ద డేటా. కరెక్ట్? Yes, sir. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ సోర్సెస్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే నేను ఈ సోర్స్ కి రీసెంట్ గా నేను కనెక్ట్ అయ్యాను ఆల్రెడీ. సో రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్స్ లో లిస్ట్ లో కనుక మన ఆ సోర్స్ ఉందనుకోండి, సో వీ కెన్ డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ హియర్. ఎందుకంటే ఇది కొంచెం షార్ట్ కట్. అదర్వైజ్ న్యూ సోర్స్ లోకి వెళ్తే ఏమవుద్దిరా అంటే, యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ ఫైల్ కదా. లొకేషన్ కి వెళ్ళి ఐడెంటిఫై చేయాలి కదా. యూ నీడ్ టు సెర్చ్ ఫర్ యువర్ ఫైల్. ఎస్ ఆర్ నో? Yes, sir. సో ఇక్కడైతే డైరెక్ట్ గా ఆ ఫైలే ఉంటుంది కాబట్టి, సో యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ ఇట్. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుద్ది. అండ్ విచ్ షీట్ యూ వాంట్, ఈ డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి తీసుకొని వస్తుంది. సో ఇక్కడ మీకు ఏ షీట్ కావాలో ఆ షీట్ మీరు సెలెక్ట్ చేసుకొని యూ కెన్ గెట్ దిస్ డేటా ఇన్ టు యువర్ పవర్ క్వెరీ ఎడిటర్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీసెంట్ సోర్స్ అండి. సో నిన్న కానీ ఈ రోజు కానీ నేను ఎక్సెల్ కి కనెక్ట్ చేసి ఐ హ్యావ్ గాట్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ కదా. నేను బయట నుంచి తీసుకొని వచ్చాను కదా డేటాని. Yes, sir. till now కానీ Yes. పవర్ బిఐ ఈజ్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు ప్రిపేర్ ద డేటా సెట్. పవర్ బిఐ ఈజ్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు ప్రిపేర్ ద డేటా సెట్. దట్ ఈజ్ ఎంటర్ డేటా అండి. దట్ ఈజ్ ఎంటర్ డేటా. ఓకే. దట్ ఈజ్ ఎంటర్ డేటా. క్లిక్ చేస్తే ఏమవుద్దా అంటే, ఇలా మీకు ఎక్సెల్ ఎలా అయితే ఉంటుందో అలా ఓపెన్ అవుద్దండి. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే కాలమ్స్ యాడ్ అవుతాయి. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే రోస్ యాడ్ అవుతాయండి. ఇలా కాలమ్స్, రోస్, ఆ సెల్స్ లో మీరు డేటాని తెచ్చుకోవచ్చండి. ఓకే. అండ్ దెర్ ఈస్ ఎ లిమిటేషన్ ఫర్ దిస్ వన్. ఓన్లీ 3000 cells డేటా యూ కెన్ ఎంటర్ ఇట్. ఓన్లీ 3000 cells డేటా యూ కెన్ ఎంటర్ ఇట్. ఓకే. సో ఇప్పుడు నేను ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేశాను? 10, sir. నో 10 cells. నో 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 One 70 cell. cells. నో. 70 cells. 10 కాకపోతే 7 కాకపోతే 70యా? కరెక్ట్, 70 cells. సో యాక్చువల్లీ నేను సెల్ అంటున్నా, ఐఎమ్ నాట్ టెల్లింగ్ రో. 10 అనేది నెంబర్ అనేది రోస్ అండి. 7 అనేది చెప్పారు చూసారా, అవి కాలమ్స్ అండి. 7 అనేది కాలమ్స్, 10 అనేది రోస్. నేను అంటుంది సెల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ ఇస్ 1 cell. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ లో డేటా ఉందనుకోండి, 70 cells లో డేటా ఉన్నట్టు. అలాగే మీరు ఓన్లీ 3000 cells డేటా మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు. క్లియర్? క్లియర్. మాన్యువల్ గా ఎంటర్ చేసేటప్పుడు వి విల్ నాట్ ఎంటర్ మచ్ డేటా అండి, గుర్తుపెట్టుకోండి. మహా అయితే ఒక 10 rows కూడా కాదు, 5 rows, లేకపోతే 10 rows, ఒక 5 columns అలా మాన్యువల్ గా ఎంటర్ చేస్తారు అంతే. లేకపోతే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో కాపీ పేస్ట్ చేస్తారు, అంతేగాని యూ విల్ నాట్ డూ ఇట్. దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, మీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది. ఓకే.
సో ఇప్పుడు నేను ఒక 2 షార్ట్ కట్లు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఎనీ క్వశ్చన్? ఓకే, ఫైన్. మాక్సిమం ఎన్ని కాలమ్స్ ఎంటర్ చేయొచ్చు ఇప్పుడు, ఎన్ని రోస్? ఇట్స్ నాట్ అబౌట్ కాలమ్స్ అండ్ రోస్ అండి, ఇట్ ఈస్ అబౌట్ సెల్స్. 3000 సెల్స్ డేటాని మాత్రం ఎంటర్ చేయగలుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే కాలం డేటా ఉందనుకోండి, 3000 రోస్ డేటాని ఎంటర్ చేస్తారు. అదే 2 కాలమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి, 1500 రోస్ మాత్రం ఎంటర్ చేయగలుగుతారు. 2 కాలమ్స్ అండ్ 1500 రోస్. గాట్ ఇట్? హలో హలో హలో, ఎవరైతే Yes, క్వశ్చన్ yes, అడిగారో yes. అర్థమైందా? ఓకే ఓకే. సో ఇప్పుడు నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్తున్నాను, వినండి. ఇప్పుడు ఐ వాంట్ టు డిలీట్ కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 6 అండి. ఐ వాంట్ టు డిలీట్ కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 6. అప్పుడు నేను ఏం చేయాలంటే, కాలమ్ 2ని సెలెక్ట్ చేసా, కాలమ్ 4ని సెలెక్ట్ చేసినప్పుడు కాలమ్ 2 స్కిప్ అయింది, రైట్? సెలక్షన్. కాలమ్ 6ని సెలెక్ట్ చేసినప్పుడు Yes, sir. కాలమ్ 4 స్కిప్ అయింది, సెలక్షన్ స్కిప్ అయింది. సో సెలెక్ట్ చేసేటప్పుడు యూ నీడ్ టు యూస్ కంట్రోల్ అండి. సో మల్టీ సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ యూస్ చేసుకోండి. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ పవర్ క్వరీ ఎడిటర్. ఓకే, మల్టీ కాలమ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ యూస్ చేసుకోండి. రైట్ క్లిక్ అండ్ డిలీట్ ఇట్ అండి, రైట్ క్లిక్ అండ్ డిలీట్ ఇట్. ఇప్పుడు నేను అనుకున్న కాలమ్స్ డిలీట్ అయిపోయినాయి, రైట్? Yes, ఎస్, నో? Yes, sir. ఇప్పుడు నేను మళ్ళీ ఆ కాలమ్స్ తీసుకొని వచ్చాను, ఇక్కడి నుంచి ఈ కాలం నుంచి ఈ కాలం వరకు నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను బల్క్ లో డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇందాకేంట్రా అంటే మధ్య మధ్యలో కాలమ్స్ లో నేను డిలీట్ చేశాను కదా, ఇందాక మధ్య కాలమ్స్ ని పిక్ చేసి డిలీట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక కాలం తప్పించి మిగతా కాలమ్స్ అన్నిటిని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, అలాంటి టైమ్స్ లో వాట్ యూ కెన్ డూ ఇస్, కాలమ్ 3ని సెలెక్ట్ చేసి కాలమ్ 6ని సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ కొట్టండి. షిఫ్ట్ పట్టుకొని కాలమ్ 6ని సెలెక్ట్ చేయండి. కాలమ్ 3 సెలెక్ట్ చేశారు, కాలమ్ 6ని సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ క్లిక్ చేయండి. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయండి. సో బల్క్ సెలెక్షన్ కి షిఫ్ట్, మల్టిపుల్ కాలమ్స్ ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్, రెండు డిఫరెంట్ వేస్ లో వర్క్ అవుతాయి. క్లియర్? Yes, sir. Yes. అలాగే మీరు రోస్ మీద కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయొచ్చండి. నౌ ఐఎమ్ టేకింగ్ నేమ్స్. సో మీ నేమ్స్ చెప్పండి ఫాస్ట్ గా, ఒక్కొక్కరిదా నేను అన్ని ఎంటర్ చేస్తా. అనుష sir. సాయి. మాధవి. నెక్స్ట్ మాధవి. నెక్స్ట్ రాజశేఖర్. Prem Sai. కళ్యాణి. నెక్స్ట్ వెంకటేష్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా చెప్పాలనుకుంటున్నారా? Santosh. ఇంకా ఇంకెవరన్నా చెప్ప ప్రవళిక. ఇంకా ఎనీవన్ వాంట్స్ టు టెల్ యువర్ నేమ్స్? ఓకే, ఫైన్. లక్ష్మీనారాయణ. ఓకే, వెయిట్, నేను నీ నేమ్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను టేబుల్ నేమ్స్ అనేది తీసుకొని వచ్చాను కదా, టేబుల్ నేమ్స్ అనే నేమ్, ఇది నా టేబుల్ యొక్క నేమ్ అండి. నేమ్ ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఈ టేబుల్లో ఒక కాలం నేను ఎంటర్ చేశాను, ఆ కాలం నేమ్ వచ్చి నేమ్స్ అండి. అందులో నేను ఒక 10 నేమ్స్ ఎంటర్ చేశాను. ఓకే కొట్టినమ్మటే ఆ టేబుల్ ఇక్కడికి వస్తుంది చూడండి. సో టేబుల్ నేమ్స్ అనే టేబుల్ వచ్చిందా? Yes, sir. Yes, sir. టేబుల్ నేమ్స్ అనే టేబుల్ వచ్చింది. ఓకే, యాజ్ ఆఫ్ నో మీరు టేబుల్ ఈజ్ నథింగ్ బట్ క్వరీ అనుకోండి. ఫ్యూచర్లో అది చేంజ్ అవుద్ది. ఓకే, లిటిల్ బిట్ కొంచెం చేంజ్ అవుద్ది. యాజ్ ఆఫ్ నో క్వరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అండి. ఓకే, ఎన్ని క్వరీస్ ఉన్నాయి మన దగ్గర? 8 క్వరీస్ ఉన్నాయి. Eight queries. ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు లక్ష్మీనారాయణ అని ఒక నేమ్ ఉంది, అది మనం ఇక్కడ లేదు, ఈ లిస్ట్ లో లేదు, మనం తీసుకురావాలి. అలాగే నేను కూడా మీ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ కదా, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్, నా పేరు కూడా లేదు ఇందులో. అలాగే మిగతా వాళ్ళు ఇంకెవరైనా ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారా? మీన్స్ నేమ్ మీరు ఈ టేబుల్లోకి నేమ్ తీసుకురావాలనుకుంటున్నారా? ఎనీవన్ ఇస్ దేర్? ఓన్లీ 2 నేమ్స్. వేణు. సో 3 నేమ్స్ ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలో మీరు చెప్పండి. ఒకటి, ఇక్కడున్న నేమ్ని వేరే నేమ్తో రీప్లేస్ చేయడం, కొత్త నేమ్తో రీప్లేస్ చేయడం, అది ఫస్ట్ ఆప్షన్. లేదు అంటే కొత్త నేమ్స్ అన్నిటిని నేను న్యూ సెల్స్లో తీసుకురావటం. ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? యాడ్ చేయడం. ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్ Yes, యాడింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. రీప్లేసింగ్ ఏంట్రా అంటే ఉన్న డేటా కూడా లూజ్ అవుతారు మీరు. కొత్త డేటా వస్తుంది కానీ ఉన్న డేటా లూజ్ అవుతారు కదా. సో ఉన్న డేటా లూజ్ అయినా పర్లేదు, కొత్త డేటా రావాలి అనుకున్నప్పుడు అలాంటి టైమ్స్లో మీరు ఆ ఆప్షన్కి వెళ్తారు. కానీ నార్మల్గా 2 కావాలి అన్నప్పుడు ఆ ఆప్షన్కి వెళ్ళరు. ఓకే, ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలండి. ఎడిట్ మోడ్లోకి ఎలా వెళ్తామంటే, ఆర్ యూ సీయింగ్ క్వెరీ సెట్టింగ్స్? రైట్ సైడ్లో క్వెరీ సెట్టింగ్స్ కనపడుతున్నాయా? ఎస్ సార్. క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అగైన్ మీరు ఇందాక ఏ విండోలో అయితే డేటాని ప్రిపేర్ చేశారో ఆ విండోకి తీసుకొని వస్తుందండి. నౌ ఎవరెవరున్నారు? వేణు, ఇంకా లక్ష్మీనారాయణనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓకే, ఫైన్. సో నా పేరు ఎంటర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ చేసిన నేమ్స్ ఇక్కడ లేవు కదా? ఎస్ సార్. Yes. ఇప్పుడు వచ్చాయా నేమ్స్? ఎస్ సార్. Yes. సో ఇలా మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఇలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ ఇక్కడ ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఎడిట్ చేశాను, ఫైన్, బాగానే ఉంది. నేను కొన్ని టేబుల్స్ బయట నుంచి తెచ్చాను కదా, సిటీ వైజ్ సేల్స్ అనేది నేను బయట నుంచి తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి ఐ వాంట్ టు గెట్ న్యూ కంట్రీ సిటీ సేల్స్, ఇలా అసలు న్యూ లైన్ ఐటమ్ తీసుకురావాలనుకుంటున్నా, 1 న్యూ రో. సో ఈస్ దట్ పాసిబుల్? ర్యాంక్ ఫారం డేటా ఇది పాసిబుల్ కాదండి. ఇక్కడ మనం ఏదైతే చేసామో, ఇక్కడ మనం ఏదైతే చేసి న్యూ లైన్ ఐటమ్ తీసుకొచ్చామో అలాగే ఇక్కడ న్యూ లైన్ ఐటమ్ తీసుకురావచ్చా అనేదే క్వశ్చన్. పాసిబుల్ కాదండి. ఓకే, ఫైన్. నా క్వశ్చన్ అందరికి అర్థమైందా? మిగతా వాళ్ళకి? ఎస్ సార్. Yes. Yes. సో ప్లీజ్ రెస్పాండ్. Yes. ఇక్కడ యాడ్ చేయలేము, ఆ ఫైల్ పాత్ లోకి వెళ్ళి యాడ్ అంటే ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి కాలమ్స్ యాడ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి కాలమ్ యాడ్. మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ లోనే ఉన్నాం. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్. ఇంకా ఎన్ని సెల్స్ ఉన్నాయి అందులో ఇప్పుడు బ్యాలెన్స్ 3000 కాకుండా? దిస్ వన్ ఈజ్ మనం బయట నుంచి తెచ్చుకున్నాం అండి. ఇట్స్ నాట్ అబౌట్ సెల్స్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ డాటా. ఓకే. సో 3000 సెల్స్ అనేది ఓన్లీ డేటా ప్రిపేర్ చేసేదానికి మాత్రమే. ఓకే, అయితే నాట్ ఫర్ దీస్, బయట నుంచి తెచ్చుకునే వాటికి కాదు, ఓన్లీ ప్రిపేర్ చేసుకునే దానికి మాత్రమే. బయట నుంచి తెచ్చుకుంటే నాట్ పాసిబుల్. బయట నుంచి తెచ్చుకుంటే 3000 కన్నా ఎక్కువ డేటా వస్తుంది మనకి. అదే నాట్ ఇట్స్ పాసిబుల్. నాట్ 3000. సో 3000 ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్ డేటా మాత్రమే. అక్కడ వరకు దట్ ఈస్ అ లిమిటేషన్. ఎంటర్ డేటా వరకు 3000 అనేది. బయట నుంచి వచ్చే వాటికి ఎన్ని రికార్డ్స్ అయినా వస్తాయి. ఓకే ఓకే ఓకే, కమాన్ గైస్. సో కొంతమంది పాసిబుల్ అంటున్నారు, కొంతమంది నాట్ పాసిబుల్ అంటున్నారు, రైట్? ఓకే, లెట్స్ గో అండ్ సీ. సో సేమ్ ఇక్కడ మనం ఏదైతే చేసామో ఇక్కడ కూడా అదే చేద్దాం. సో క్వెరీ సెట్టింగ్స్, అప్లైడ్ స్టెప్స్, సోర్స్ సెట్టింగ్స్ ని క్లిక్ చేస్తున్నా. ఏమైంది? హలో. సో ఇక్కడ ఏం జరిగింది? పాత్ ఇస్తుంది. హలో. సో ఇట్ ఈస్. హలో, ఎవరు? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? హలో. ఓకే, ఫైన్. సో ఈ పాత్ ఇస్తుందండి. ఈ పాత్ లో ఏం చెప్తుంది? మీన్స్ యువర్ డేటా ఇస్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాత్. మీరు ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే ఈ పాత్ లోకి వెళ్ళి చేయాలి. ఓకే, యూ కెనాట్ డూ ఎనీథింగ్ హియర్. అంటే ఒక న్యూ లైన్ ఐటమ్ తీసుకురాలేరు మీరు. ఒక న్యూ లైన్ ఐటమ్ తీసుకురాలేదు. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది అర్థమైందా లేకపోతే ఇంకా డీటెయిల్డ్ గా కావాలా? అర్థం కాలేదు యా సార్. అర్థమైంది. అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే ఫైన్. సార్ ఇది So- సోర్స్ డేటా కదా సార్, మనం ఎందుకు యాడ్ చేయాలి సార్ అసలు? మనం యాడ్ చేయలేము, అదే నేను చెప్తుంది. మనం యాడ్ చేయలేము, అదే నేను చెప్తుంది. అదే సార్. ఓకే సార్, ఓకే. సోర్స్ డేటాలో మనం యాడ్ చేయలేం. సోర్స్ డేటాలో సోర్స్ నుంచి రావాలి. ఓకే, ఎస్ సార్. సో ఒకవేళ యాడ్ చేసే పాసిబిలిటీ ఉందనుకో, కానీ పవర్ బిఐలో యాడ్ చేయలేవు, నీ సోర్స్ లోకి వెళ్ళి యాడ్ చేయాలి. యాడ్ చేసే పాసిబిలిటీ ఉంటే నీకు, ఇఫ్ యూ హ్యావ్ రైట్ టు యాడ్ ద డేటా అన్నప్పుడు ఇక్కడ యాడ్ చేయలేవు, సోర్స్ లోకి వెళ్ళి యాడ్ చేయాలి. ఓకే, ఒక సింపుల్ గా చెప్తాను వినండి. ఓకే, మీరు ఒక స్టోర్ ఉంది, మీకు క్లోతింగ్ స్టోర్ అనుకుందాం. ఓకే, క్లోతింగ్ స్టోర్ ఉంది అనుకుందాం. ఓకే, మీరు రోజు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత షాపింగ్ చేస్తున్నారని ఒక డేటా ఎంటర్ చేశారు అనుకుందాం. ఎక్సెల్లో ఎంటర్ చేశారు అనుకుందాం. రాని వాటి గురించి మీరు ఎంటర్ చేస్తారా, వచ్చిన వాళ్ళ గురించి ఎంటర్ చేస్తారా? వచ్చిన వాళ్ళ వచ్చిన వాటి గురించి చిన్న వాళ్ళ గురించి అంటారు. వచ్చిన వాళ్ళ గురించే ఎంటర్ చేస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. మన డేటా సోర్స్ లో ఉన్న డేటా మాత్రం ఇక్కడ కనబడుతుంది, డేటా సోర్స్ లో లేని డేటా ఇక్కడికి తీసుకురాలేం. ఒకవేళ మీరు డేటా సోర్స్ లో మీరు తీసుకురావాలంటే ఆ కస్టమర్ వచ్చి షాపింగ్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఎంటర్ దట్ వన్, అప్పుడు ఆ ఎంట్రీని ఇక్కడికి తీసుకురావచ్చు. క్లియర్? ఎస్ సార్. ఇస్ దిస్ క్లియర్? ఎస్. సో మన దగ్గర లేని రోని ఇక్కడ తీసుకురాలేమండి, ఉన్న రోని తీసుకురావచ్చు. ఓకే, ఫ్యూచర్ లో మీరు కాలమ్స్ క్రియేట్ చేయాలనుకో, కాలమ్స్ పాసిబుల్, కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ కాలమ్స్ అండి. బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ కాలమ్స్ మనం కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలాగో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇక్కడ కంట్రీ ఉందా, కంట్రీ మీద బేస్ చేసుకుని రీజియన్ క్రియేట్ చేయొచ్చా మనం? ఇఫ్ యూ నో ఏ రీజియన్ లో ఈ కంట్రీస్ ఫాలో అవుతున్నాయో తెలిస్తే రీజియన్ క్రియేట్ చేయొచ్చా? హలో, నా క్వశ్చన్ అర్థమైందా? Yes, we can create it. Yes, church, we can create region. వీ కెన్ క్రియేట్. సో ఎలా అంటే డిపెండెంట్ గా ఉండే మీన్స్ డిపెండెన్సీ షుడ్ బి దేర్, మీన్స్ ఒక కాలం మీద డిపెండ్ అయ్యి ఇంకో కాలం క్రియేట్ చేయటం, అలాంటివన్నీ ఇక్కడ పాసిబుల్ అండి. వీ కెన్ డూ ఇట్. ఓకే, బట్ గెట్టింగ్ ద న్యూ లైన్ ఐటమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఓకే, విచ్ వీ కాంట్ గెట్ ఇట్. అది సోర్స్ లో ఉంటే వీ కెన్ గెట్ ఇట్. క్లియర్? Is this clear, guys? Is this clear? Clear. Okay. So with this one, new query ni nenu finish chesna. I'm jumping into the next one andi. Data source and parameters వీటికి ఇంకా టైం ఉంది మీతో మాట్లాడటానికి. ఓకే, వీటి గురించి మాట్లాడటానికి వీటిని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కమ్ హియర్, రీఫ్రెష్ అనే ఒక ఆప్షన్ ఉంది. అసలు ఈ రీఫ్రెష్ ఎందుకు అంటే, మనం ఇప్పుడు ఇక్కడ ఒక న్యూ లైన్ ఐటమ్ తీసుకొద్దాం అనుకుంటున్నాం కదా. ఎస్ నో? ఎస్ సార్. ఎస్ సార్. సో ఒక న్యూ లైన్ ఐటమ్ వెళ్ళి అప్డేట్ చేద్దాం బా మన సోర్స్ లో. గో అండ్ అప్డేట్ ఇట్ హియర్. ఆ రీఫ్రెష్ వల్ల యూజ్ ఏంటనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఎక్కడ ఉంది. సో టెల్ మీ వన్ కంట్రీ నేమ్. సో మన దగ్గర లేని కంట్రీ నేమ్ ఏంటి, అండ్ సిటీ నేమ్ కూడా కావాలి నాకు. సో డూ యూ హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ అబౌట్ మలేషియా అనేది కంట్రీయా? ఓకే, కౌలాలంపూర్. సో డన్. ఒక 1 lakh పెడదాం. సో డన్. సార్ ఇప్పుడు ఇది సోర్స్ లో యాడ్ చేస్తున్నారు కదా? అవునండి, సోర్స్ లో యాడ్ చేస్తున్నా. పవర్ బిఐలో మనం యాడ్ చేయలేం. పవర్ బిఐలో యాడ్ చేయొచ్చు ఎప్పుడు, సోర్స్ అక్కడే ప్రిపేర్ అయితే యాడ్ చేయొచ్చు. ఓకే గైస్, గాట్ ఇట్. సో ఇప్పుడు నేను ఒక కొత్త న్యూ లైన్ ఐటమ్ యాడ్ చేశానండి. ఒక న్యూ లైన్ ఐటమ్ యాడ్ చేశాను. ఓకే, న్యూ లైన్ ఐటమ్ యాడ్ చేశాను అండ్ ఐఎమ్ డిలీటింగ్ మైన్మార్. ఒక న్యూ లైన్ ఐటమ్ యాడ్ చేసి ఐఎమ్ డిలీటింగ్ మైన్మార్. ఓకే,
సేవ్ కొడుతున్నా. ఓకే, ఇప్పుడు సేమ్ ఇక్కడ ఉందా లేదా, అక్కడ నేను అప్డేట్ చేశాను ఆల్రెడీ, ఇక్కడ అది సేమ్ ఉందా లేదా, మీన్స్ మనం క్రియేట్ చేసింది వచ్చిందా రాలేదా, ఉందా లేదా, ఉంది సార్. లేదు సార్. లేదు. లేదు. మనం క్రియేట్ చేసింది మలేషియా కదా, మలేషియా మలేషియా. కౌలాలంపూర్ Okay. కదా, సో అది లేదు. Refresh మయన్మార్ ని డిలీట్ రిఫ్రెష్ చేశాను. Refresh చేస్తే చేస్తాం. వస్తుంది సార్. ఓకే ఓకే, అది నా సబ్జెక్ట్. ఓకే మీరు ఇన్వాల్వ్ అవద్దు. ఓకే గాట్ ఇట్. ఎస్ సో సార్. రీఫ్రెష్ చేయాలి, వి నీడ్ టు రీఫ్రెష్ ఇట్ అండి. ఓకే, సో రీఫ్రెష్ లో మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేంటి ఉన్నాయి అని చూద్దాం. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే సెలెక్టెడ్ టేబుల్ ని మాత్రమే రీఫ్రెష్ చేస్తుందండి. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ చేస్తుంది. ఇక్కడ ఏది సెలెక్టెడ్ టేబుల్? సిటీ వైస్ కంట్రీ. కంట్రీ సిటీ బై సెల్స్. కంట్రీ అనేది కాలం అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టేబుల్. సిటీ So బై don't సిటీ వైస్ guys, Three don't- okay, don't confuse with column and table. నేను అంటుంది రీఫ్రెష్ ప్రివ్యూ ఏం చేస్తుంది అంటే సెలెక్టెడ్ టేబుల్ ని రిఫ్రెష్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ అరే, నాకు రిఫ్రెష్ పక్కకి అని రా. కాలమ్ అండి. కాలమ్స్ ని రిఫ్రెష్ చేయదు, టేబుల్ ని రిఫ్రెష్ చేస్తుంది. ఓకే, పడుకున్నావా? ఎవరు? రోజుగా. నేను కొడుకు. హలో, ప్లీజ్ మ్యూట్ గైస్. మీరు ఎవరితో మాట్లాడంటే ప్లీజ్ మ్యూట్. ఓకే, సో ఇప్పుడు సెలెక్టెడ్ టేబుల్ ని రిఫ్రెష్ చేయాలి అంటే రీఫ్రెష్ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉందండి. రీఫ్రెష్ ఆల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ రిఫ్రెష్ ఆల్ ద ఆల్ టేబుల్స్. టేబుల్స్. ఇట్ విల్ రిఫ్రెష్ ఆల్ ద టేబుల్స్. క్యాన్సిల్ రిఫ్రెష్ ఇది ఇప్పుడు డిజేబుల్ లో ఉంది. ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే రీఫ్రెష్ జరిగే టైంలో ఎనేబుల్ అవుతుంది. మీరు స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేస్తారు? ఆన్ లో ఉన్నాం. అదొక్కటే ఆప్షన్, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఆన్ లో ఉంటేనే ఆఫ్ చేయగలుగుతారు. మీరు ఆఫ్ లో ఉన్న దాన్ని ఆఫ్ చేయగలుగుతారా? చేయలేం, కరెక్ట్. అలాగే రీఫ్రెష్ జరుగుతున్నప్పుడే క్యాన్సిల్ చేయగలుగుతాం. రీఫ్రెష్ జరగనప్పుడు క్యాన్సిల్ చేయలేం రీఫ్రెష్ ని. అర్థమైందా? ఎస్ మేక్ సెన్స్. రీఫ్రెష్ ప్రివ్యూని క్లిక్ చేస్తాను అనుకో, ఏమవుతుంది? దిస్ టేబుల్ విల్ బి రీఫ్రెష్డ్. ఇప్పుడు అక్కడ జరిగిన అప్డేట్ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది సార్. ఎస్ సో వచ్చింది. సోర్స్ లో ఉన్న డేటా ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలి? రీఫ్రెష్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఈ రీఫ్రెష్ అనే పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఆటోమేట్ కూడా చేస్తాం. ఓకే, సో రీఫ్రెష్ ఆల్ ఇస్ నథింగ్ బట్ రిఫ్రెషింగ్ ఆల్ ద టేబుల్స్ అండి. రిఫ్రెషింగ్ ఆల్ ద టేబుల్స్. ఓకే, రిఫ్రెష్ ఆల్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డాట్స్ వెళ్తున్నాయి చూసారా? డాట్స్ ఎంతసేపు అయితే వెళ్తాయో అంతసేపు రీఫ్రెష్ జరుగుతుందని మీనింగ్ అండి. ఒకవేళ డాట్స్ వెళ్ళకపోతే రీఫ్రెష్ అయిపోయినట్టే. ఇప్పుడు డాట్స్ వెళ్ళట్లేదు, రీఫ్రెష్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ ఆల్ క్లిక్ చేస్తున్నాను. క్యాన్సిల్ రిఫ్రెష్ ఇప్పుడు ఎనేబుల్ అయింది. క్యాన్సిల్ రిఫ్రెష్ ఎనేబుల్ అయింది. ఎప్పుడైతే అది డిజేబుల్ అయిపోయిందో రీఫ్రెష్ అయిపోయినట్టే మీనింగ్. క్లియర్? క్లియర్ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేయాలి అంటే సార్. గోన్. సార్ ఇప్పుడు మలేషియా కౌలాలంపూర్ యాడ్ చేశాం కదా, సో మళ్ళీ ఇప్పుడు మయన్మార్ మలేషియా కాకుండా మళ్ళీ మయన్మార్ అది రావాలంటే ఎలా? సోర్స్ లో అప్డేట్ అయితే ఇక్కడ అప్డేట్ అవుద్ది. అదే కదా నీకు చెప్పింది. సోర్స్ లో అప్డేట్ అయింది అనుకో, దెన్ ఆటోమేటిక్ ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. మరి క్లయింట్ మనకి ఆటోమేటిక్ గా టేబుల్ ఇచ్చినప్పుడు ఎంటీ కాలమ్స్, ఎంటీ సెల్స్ ఓపెన్ చేసి ఇవ్వరంటారా? ఆటోమేటిక్ గా డేటా edit ఉంటేనే చేసుకోవడం. కదా మీరు ఏమన్నా చేయగలుగుతారు. సో క్లయింట్ మీకు డేటా ఇచ్చినప్పుడు, సో ఏమైనా కన్సర్న్స్ ఉంటే మీరు క్లయింట్ తో మాట్లాడాలి. సో వీ హ్యావ్ దీస్ కన్సర్న్స్ అని, ఈ డేటా మీద ఈ కన్సర్న్స్ మీరు రేజ్ చేయాలన్నమాట. మీకు ఒకవేళ ఒక కాలం లేకపోయినా. సో ఇప్పుడు డిపెండెంట్ కాలమ్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు ఫర్ షూర్. ఓకే, కానీ డిపెండెంట్ కాకుండా న్యూ కాలం తీసుకురావాలంటే అగైన్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎలా తీసుకొస్తాం? తీసుకురాలేం కదా. ఒక న్యూ కాలం విచ్ షుడ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. సో అలాంటి కాలమ్స్ మనం తీసుకురాలేం. ఇప్పుడు ఆ కాలం మనకు కావాలి అనుకో, వీ నీడ్ టు గో టు క్లయింట్ అండ్ సే దట్ ఇన్ ద డేటా ఇట్ ఇస్ నాట్ దేర్, సో యూ నీడ్ టు యాడ్ ఇట్. అప్పుడు డేటాలోకి యాడ్ అయిన తర్వాత మనం పవర్ బిఐలోకి రిఫ్రెష్ చేసి తెచ్చుకోవచ్చు. క్లియర్? ఎస్ సార్, క్లియర్. ఓకే, సో సార్ ఎనీ ఏదైనా క్వశ్చన్స్? రోని డిలీట్ చేయొచ్చా? రోని డిలీట్ చేయాలా? రోని డిలీట్ వై? చేయొచ్చా? ఇక్కడ రీజన్స్ చేస్తే ఉండాలండి. అవుతుందా సార్? ఎందుకు ఏంటి అనేది రీజన్ ఉంటే అవుతుంది. బై delete చేయొచ్చు. మిస్టేక్ లో చేసాం అనుకోండి,
ఓకే బై మిస్టేక్ లో కూడా మీరు మళ్ళీ చేయొచ్చు. మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ అండు చేసుకోవచ్చు. అండు కూడా Delete చేసుకోవచ్చు. Okay. సో ద బ్యూటీ విత్ పవర్ క్వెరీ ఎడిటర్ ఇస్ మీకు రేపు మండే చెప్తాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మంచి టూల్ అండి. ఓకే, మంచి టూల్. ఓకే, ఐ విల్ లెట్ యూ నో ఆన్ మండే. ఓకే, ఎక్సెల్లో యూ కెనాట్ డూ అండూస్ అండి. మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసి సేవ్ చేసేసారంటే ఫైల్, యూ కెనాట్ డూ అండు, బట్ హియర్ అండు ఇస్ పాసిబుల్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? కమ్ ఆన్, we will use last 10 minutes for questions. లేకపోతే నేను నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళలేను. పవర్ బిఐకి అడ్మినిస్ట్రేటర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? పవర్ బిఐ అడ్మిన్ గురించి మాట్లాడుతున్నారా మీరు? అడ్మినిస్ట్రేటర్ ఆర్ పవర్ బిఐ డెవలపర్. ఇది పవర్ బిఐ డెవలపర్ కదా మనం పవర్ బిఐ డెవలపర్స్ అండి. ఈవెన్ అడ్మిన్ చేసే 50% ఆఫ్ ద వర్క్ మనం చేస్తామండి. బట్ మనం చేసే వర్క్ అడ్మిన్ చేయలేడు. అడ్మిన్ చేసే 50% ఆఫ్ ద వర్క్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏదైతే ఉంటుందో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మొత్తం మనం చేయొచ్చు. సో యాక్చువల్గా 50 కాదు, 70% ఆఫ్ ద వర్క్ చేయొచ్చు. ఓన్లీ 30% ఆఫ్ ద వర్క్ ఏంట్రా అంటే వాళ్ళు దే విల్ బి కనెక్టెడ్ టు ద మైక్రోసాఫ్ట్ పీపుల్. మీన్స్ ఇక్కడ ఏమైతే జరుగుతున్నాయో అవన్నీ అప్డేట్స్ ఇస్తూ సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో దట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్ రోల్ అండి. బట్ జాబ్స్ వైజ్ డెవలపర్ కంటే అడ్మిన్ కి ఎక్కువ ఉన్నట్టు చూపించినాయి, అందుకే అడుగుతున్నాను. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అడ్మిన్ కి ఏంట్రా అంటే హీ విల్ నాట్ మీన్స్ అడ్మిన్స్ ఏంట్రా అంటే మెయింటెనెన్స్ అండి. దే విల్ నాట్ మెయింటైన్ ఓన్లీ పవర్ బిఐ అండి. పవర్ బిఐ వర్క్ స్పేస్ ఒక్కటే మెయింటైన్ చేయరు. దే మైట్ బి మెయింటైనింగ్ ఎజ్యూర్, ఎస్క్యూఎల్ అన్ని మెయింటైన్ చేస్తూ ఇది ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ రోల్ ఏంట్రా అంటే పవర్ బిఐకి వచ్చేసరికి మినిమల్ రోల్ వాళ్ళది. సో మినిమల్ రోల్ కోసం దే విల్ నాట్ టేక్. అర్థమవుతుందా? సో నువ్వు ఇప్పుడు నీకు ఒక 20 లక్షల ప్యాకేజ్ ఇస్తాను, రోజుకి నీకు గంట సేపే పని అంటే ఎలా ఉంటది? ఓకే, మల్టిపుల్ థింగ్స్ అంటే మీకు హ్యాపీగానే ఉంటుంది, బట్ కంపెనీ వైజ్ నుంచి ఆలోచిస్తే దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో అడ్మిన్ పర్సన్ విల్ బి మెయింటైనింగ్ సో మెనీ అదర్ సర్వర్స్ అండి, నాట్ ఓన్లీ పవర్ బిఐ. గాట్ ఇట్? సో డెవలపర్ ఏంటంటే ప్యూర్లీ వాడు ఇందులోనే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ సార్, క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది డెవలపర్స్ కి ఎలా రీచ్ అవుతుంది? అంటే ఎనీ టూల్స్ ఉంటాయా? క్లయింట్ రిక్వైర్మెంట్ డెవలపర్కి ఎలా రీచ్ అవుతుందా? అంటే ఇప్పుడు సపోజ్ ఈ డేటా ఉంది, ఈ డేటాని విజువలైజ్ చేయడం అనేది మన వర్క్, బట్ దీనిలో ఈ డేటా మాత్రమే కావాలి, ఇది నాకు వద్దు అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సార్. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ద మీటింగ్స్ విత్ దెమ్. వాట్ ఈస్ దేర్ రిక్వైర్మెంట్? నువ్వు ఏం చూపించాలనుకుంటున్నావు అవన్నీ వాళ్ళు చెప్తారు. వాటి మీద బేస్ చేసుకుని వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. సో డైరెక్ట్ మీటింగ్స్ ద్వారానే, అంతేగాని ఇంకా టూల్స్ కా రిక్వైర్మెంట్ రావడం కానీ అంటే సో నేను ఎలా దే అడుగుతున్నా కెన్ సెండ్ వయా ఈమెయిల్స్, లేకపోతే మీకు కావాలంటే జీరా టూల్స్ ఇవన్నీ యూస్ చేయొచ్చండి. అల్టిమేట్ గా ఎన్ని టూల్స్ వచ్చినా సరే మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడేది వేరేలా ఉంటది. గాట్ ఇట్? సో మీరు మెయిల్లో మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఆఫ్టర్ రీడింగ్ దట్ వన్ ఆల్సో, లేకపోతే జీరా టూల్లో వాళ్ళు ఏమన్నా అప్డేట్ చేసినా, లేకపోతే టీమ్స్ లో అప్డేట్ చేసినా, సో దే కెన్ అప్డేట్ ఇట్. బట్ ద పాయింట్ హియర్ ఇస్ మీరు అల్టిమేట్ గా మీరు అర్థం చేసుకోవాలి. సో వాడు చెప్పింది నువ్వు అర్థం చేసుకునేది రెండు ఒకటేనా అనేది చెక్ చేసుకోవాలి. దానికోసం మీటింగ్స్ అనేది కంపల్సరీ. ఓకే ఓకే సార్. నెక్స్ట్ సార్, పవర్ బిఐ టెస్టింగ్ రూల్స్ ఏమైనా ఉంటాయా సార్? టెస్టింగ్ ఉండవండి. డెవలపర్ ఈజ్ అ టెస్టర్. నెక్స్ట్ మండే నుంచి మనం కంటిన్యూ చేశాక శాంపుల్ డేటా టేబుల్స్ ఇస్తారా మీరు? ఇస్తానండి. మండే మీకు వాట్సాప్ గ్రూప్. సో వన్స్ నేను కూడా వాట్సాప్ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత ఐ విల్ క్లాస్ లోనే షేర్ చేస్తాను మీకు డేటా. సార్, డాక్స్ అనేది ఎలా తీసుకురావాలి అనేది చెప్తా అన్నారు. డాక్స్ ఎలా తీసుకురావాలా? అర్థం ఇక్కడ కాలేదండి లెఫ్ట్ నాకు. సైడ్
ఇన్స్టాల్ చేసినప్పుడు కింద DAX డాక్స్ అని option చెప్తాను power. డాక్స్ క్వెరీ వ్యూ కదా, చెప్తాను. అది ఇప్పుడు అవును అవసరం సార్. లేదు, ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం చెప్తానులేండి. సార్ సాటర్డే క్లాస్ ఉండదా సార్? నో అండి, నేను ఓన్లీ వీక్ డేస్ తీసుకుంటాను, వీకెండ్స్ ఏమీ క్లాసెస్ ఉండవు. వీకెండ్లో నేను టాస్క్లు ఇస్తానండి. వీకెండ్లో నేను టాస్క్లు ఇస్తాను. ఈ వీక్ మనం ఏం మాట్లాడుకోలేదు, అంత ఎక్కువ మాట్లాడుకోలేదు కాబట్టి ఈ వీకెండ్కి నేను ఏం టాస్క్ ఇవ్వట్లేదండి. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి వీకెండ్ టాస్క్ ఉంటుంది. మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసుకునే ప్రతి వీక్ టాస్క్ ఉంటుంది, అండ్ మధ్యలో కూడా నేను టాస్క్లు ఇస్తాను. ఆల్వేస్ ఐ విల్ బి గివింగ్ టాస్క్స్ అండి. ఓకే, నా ఈ పర్టికులర్ బ్యాచ్లో నా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కావాలంటే మీరు కూడా మాట్లాడచ్చు. ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, ఐ హావ్ సీన్ ఇట్. సో టాస్క్లు ఎవ్రీ వీక్ ఉంటాయి. నరేంద్ర, వన్స్ 40 days సెషన్ అయిపోయాక మీతో కమ్యూనికేషన్ ఉండదంటారా? ఎందుకు, వాట్సాప్ ఉంది కదా, మనం కమ్యూనికేట్ చేయొచ్చు. నా నెంబర్ మీ దగ్గరే ఉంటది. ఓకే. అంటే ఇంకా రోజు రెగ్యులర్ గా ఒక గంట సేపు క్లాస్ తీసుకోవడం ఉండదు, అదొక్కటే ఉన్నది అంతే. ఇంతకుముందు ఇవి లైవ్ క్లాసెస్ ఉంటాయి కదండి, ఇప్పుడు రికార్డింగ్ సెషన్స్ పెట్టారా? ఏవి లైవ్ క్లాసెస్ ఉండేవి? మన కోర్సు ఇది పవర్ BI లైవే కదా, ఇప్పుడు నేను ఓకే లైవ్ ఓకే సెషనే కదా చెప్తుంది. నేను ఓకే ఓకే రికార్డింగ్స్ ఏమి ఇవ్వట్లా. మీన్స్ ఓకే ఓకే ద పాయింట్ హియర్ ఈజ్ ఎవ్రీడే లైవ్ క్లాస్ వెళ్తుంది, అయిపోయిన తర్వాత అది రికార్డింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంది బ్రదర్, గైస్ డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంది ఫర్ పవర్ BI. I will be ఓకే taking 30 to 40 sessions. Okay, every day means weekdays లో every day I will take it. Every day అయిపోయిన తర్వాత రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే, ఓకే సో ఇట్స్ నాట్ ఓన్లీ రికార్డింగ్స్ అండి. సో లైవ్ సెషన్ జరుగుతూ దాని తర్వాత రికార్డింగ్. ఓకే, నెక్స్ట్. సార్ ఫీ ఇన్స్టాల్మెంట్ లో పే చేయొచ్చా సార్? సో దాట్ వన్ యూ నీడ్ టు కనెక్ట్. మీన్స్ నా ఇన్ఫర్మేషన్ అయితే చేయడానికి లేదు. ఓకే, బట్ యూ కెన్ కనెక్ట్ విత్ వెంకట్ గారు. వెంకట్ గారు విల్ గైడ్ యూ అండి ఇన్ దిస్ ఏరియా. ఓకే సార్. టెక్నికల్ గా ఐ విల్ సపోర్ట్. ఓకే, అడ్మిన్ పార్ట్ అంతా వెంకట్ గారు చూసుకుంటారు. నెక్స్ట్. నేను మాట్లాడానండి వెంకట్ గారితో, 2 installment పే చేయమని చెప్పారు. ఓకే, నెక్స్ట్. ఆహా, కంప్లీట్లీ ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ అండి. ఓకే సో నేను డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాను, దట్స్ ద థింగ్. ఆఫ్లైన్ లేదు. ఓకే, కోర్స్ కంప్లీట్ చేశాక మన ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎంత వరకు ఉంటుందా? ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఏమి ఉండదండి. ఓకే కానీ ద పాయింట్ హియర్ ఇస్, ఎవరైనా కంపెనీస్ అప్రోచ్ అయితే ఇన్స్టిట్యూట్ ని, ఓకే ఓకే మాకు ఇలా ఓకే కావాలి అంటే, సో ఐఎమ్ సీయింగ్ మీ వాట్సాప్ గ్రూప్ లోనే వెంకట్ గారు విల్ కీప్ ఇట్ అండి. లేకపోతే keep- నా ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నా, లేకపోతే నా కంపెనీలో You will ఓపెనింగ్స్ refer ఉన్నా, ఐ విల్ పోస్ట్ ఇట్. ఓకే, ఐ విల్ పోస్ట్ ఇట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా అంటే, మీరు బయట కంపెనీస్కి వెళ్ళేటప్పుడు దట్స్ ఫైన్, యూ కెన్ గివ్ ఇట్. ఇప్పుడు నేను రిఫర్ చేస్తున్నాను అనుకోండి, మీరు ఫేక్ Okay. అయి ఉండకూడదు. ఓకే 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 ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఎస్ 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 అంటే మీరు వేరే డొమైన్ లో నుంచి ఈ డొమైన్ కి వస్తే పర్లేదు, అంటే మీరు రెగ్యులర్ గా వర్క్ చేసి ఉంటే ఐ కెన్ సపోర్ట్ యూ గైస్, ఐ కెన్ సపోర్ట్. ఓకే, నేను రిఫర్ చేస్తాను. ఓకే, నేను రిఫర్ చేస్తాను. కానీ రిఫర్ చేసినప్పుడు మీరు ఫేక్ అయి ఉండకుండా ఉంటే చాలు నాకు. ఓకే ఓకే అంటే ఫేక్ ఇన్ ద సెన్స్ ఎలా అంటున్నారు? ఫేక్ అంటే అసలు ఏమి మీన్స్ వర్క్ No చేయకుండా knowledge. డాక్యుమెంట్స్ పెట్టుకొని, నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ నేను ఇస్తాను కదా. ఓకే 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 అంటే ఇప్పుడు కెరీర్ స్విచ్చింగ్ వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటప్పుడు ఎలా? కెరీర్ స్విచ్చింగ్ వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు కదా, సో ఫర్ దెమ్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ కదా. అంటే సేమ్ కెరీర్ కాకుండా వేరే కెరీర్ నుంచి ఏదైనా domain నుంచి కెరీర్ switch ఉండొచ్చు, Okay, ఏ okay. కెరీర్ అయినా Okay, ఉండొచ్చు. okay. అక్కడ Got it, ఏంట్రా got it. అంటే మీరు యూ విల్ కన్వర్ట్ ఆ కెరియర్ ని, మీరు ముందే చెప్తారు నేను పవర్ BI లో వర్క్ చేశానని చెప్పేసి చూపించుకోవాలి. ఓకే ఓకే అలా మీరు కన్వర్ట్ చేయాలి దాన్ని. అలాంటి వాళ్ళకి Okay, అసలు okay. నాకేం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే నెక్స్ట్. Yeah, hi. Am I audible? ఎస్. Yeah, okay. నేను ఈరోజు జాయిన్ అయ్యాను. మీ క్వశ్చన్స్ ఏమన్నా రిపీట్ అయ్యాయి సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోక్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉంటాయా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత? నేను క్లాస్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను రెగ్యులర్ గా. సపరేట్ గా మాక్ ఇంటర్వ్యూ Okay. సెషన్స్ తీసుకోమన్నా ఐఎమ్ హ్యాపీ టు టేక్ ఇట్. నేను కానీ రెగ్యులర్ గా క్లాస్ లో క్వశ్చన్స్ అడుగుతాను.
రెగ్యులర్ గా మీ నేమ్ తీసుకొని కూడా క్వశ్చన్ అడుగుతాను నేను. సో మీరు అప్పుడు అన్మ్యూట్ చేసి చెప్తే సరిపోతుంది. సో మీరు మీకు మెయిన్ ఏంట్రా అంటే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలండి. ఓకే, లాజికల్ థింకింగ్, కాన్ఫిడెన్స్ అండ్ కోర్స్ నాలెడ్జ్ ని మీకు బిల్డ్ చేయాలి. ఈ 3 ఈ కోర్సులో దొరుకుతాయండి. ఓకే, మీ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేస్తాం. కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందా అంటే నాలెడ్జ్ పెరిగినప్పుడు. సో నాలెడ్జ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ నేను నాలెడ్జ్ ఇస్తాను అండ్ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నేను టాస్క్లు కూడా ఇస్తానండి. సో టాస్క్లు మీరు ఫినిష్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే దట్ నాలెడ్జ్ విల్ బి దేర్. సో ఈ కోర్సు పవర్ బిఐ ఎస్క్యూఎల్ కవర్ చేస్తుంది. సో ఆ 2 గుర్తుగా ఉన్న మార్కెట్ స్టాండర్డ్స్కి రెజ్యూమ్ పెట్టుకుంటే కాల్స్ వచ్చేదానికి ఇంకేమన్నా? మార్కెట్లో మీరు ప్లేస్ అవ్వాలంటే పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ ఈజ్ గుడ్ ఆప్షన్ అండి. సార్ ఓన్లీ ఎక్సెల్నేనా లేకపోతే వర్డ్ కూడా చెప్తారా? వర్డా ఎక్సెల్ ఏంటది నాకు అర్థం కాల. నేను పవర్ బిఐ టీచ్ చేసేది. ఎక్సెల్లోనే చెప్తున్నారు కదా సార్. ఎక్సెల్ కాదు, పవర్ బిఐ. ఐఎమ్ టీచింగ్ పవర్ బిఐ. నేను ఎక్సెల్ నుంచి డేటాను పుల్ చేశాను. ఓకే ఓకే. నేను నెక్స్ట్ వీక్ వెబ్ నుంచి డేటాను పుల్ చేస్తాను. ఎస్క్యూఎల్ నుంచి కూడా డేటాను పుల్ చేసి చూపిస్తాను. సో మనం నేర్చుకునేది పవర్ బిఐ. సార్ పవర్ బిఐ అంటే ఏంటి సార్? అంటే ఫస్ట్ క్లాస్ నేను వినలేదు. ఓకే, పవర్ బిఐ ఇస్ అ రిపోర్టింగ్ టూల్ అండి. ఓకే, పవర్ బిఐ ఏం చేస్తుందిరా అంటే ఇట్ విల్ క్రియేట్ ద డాష్బోర్డ్స్ అండి. ఈ డేటాని ఈ డాష్బోర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేయడానికి మనం పవర్ బిఐని యూస్ చేస్తాం. ఓకే సార్ ఇది ఈక్వల్ టు పవర్ పాయింట్ సార్? నో పవర్ పాయింట్ ఇస్ మీన్స్ మీరు చెప్పాలి అంటే సిమిలర్ అనుకోండి. మీకు ఇప్పుడు అర్థం అవడానికి సిమిలర్ అనుకోండి, కానీ వన్స్ మీరు పవర్ బిఐ నేర్చుకున్నాక ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. పవర్ పాయింట్ పైన ఐడియా ఉంది సార్, అందుకనే దీని గురించి ఐడియా లేదు. కానీ 2 డిఫరెంట్ అండి. పవర్ పాయింట్ ఇస్ డిఫరెంట్, దిస్ వన్ ఇస్ డిఫరెంట్. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ నరేందర్ గారు, పవర్ బిఐ లో పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్ అవి కూడా మీరు చెప్తారా సార్? పవర్ బిఐలో పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్ మీకు పైథాన్ ఆర్ వస్తే పవర్ బిఐలో ఇంటిగ్రేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండి. అండర్స్టూడ్? సో అవి పర్టికులర్ గా వేరే కోర్సెస్ అండి. యాక్చువల్ గా పైథాన్ అనేది మీరు కోడింగ్ నేర్చుకోవాలి, ఆర్ అనేది కూడా కోడింగ్ మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఆర్ కానీ పైథాన్ కానీ వస్తే దట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు పవర్ బిఐ. అంటే పవర్ బిఐలో మీరు దాన్ని యూస్ చేయొచ్చు. కానీ అవి యూస్ చేయకుండా కూడా మీరు పవర్ బిఐని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. పవర్ బిఐ రిపోర్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. పవర్ బిఐలో ట్రాన్స్ఫర్మేషన్స్ చేయొచ్చు. సో వితౌట్ దోస్ ఆల్సో యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే, గాట్ ఇట్? అంటే ఇప్పుడు సార్ క్లయింట్ నుండి డేటా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఇది పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్ తో కనెక్టివిటీ ఏమి ఉండదా సార్? ఉండదు. ఎందుకు ఉంటుంది? కనెక్టివిటీ ఉండేది పవర్ బిఐ రిపోర్ట్ తో, నాట్ విత్ ఆర్ ఆర్ పైథాన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ Okay, యూ. guys, I'm going to wind up the session for today. Let's meet on Monday, and if you are interested to join this particular course, kindly connect with Venkat garu 9059868766. Okay. So Venkat gariki connect avi you can discuss andi. Okay, and let's meet on Monday. Okay. Okay. Thank you all. Thank you, Narendra. Happy weekend. Thank you, sir.